హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ Lawrials. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ డిస్కస్ చేద్దాము. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకు 1950 నుంచి నేటి వరకు ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు వెలువడించడం జరిగింది. సో వీటిని తరచుగా మనకి లా ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా అడుగుతుంటారు కాబట్టి వీటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా కేస్ క్లాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో నెంబర్ 1, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ కేసులో ఆర్టికల్ 21ని ఇంటర్ప్రిట్ చేశారు. స్పెసిఫికల్గా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ఫ్రేజ్ని ఇంటర్ప్రిట్ చేయడం జరిగిందనమాట. మనం చూస్తే ఆర్టికల్ 21లో రాయబడింది, నో వన్ కెన్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే దాని గురించి ఈ కేసులో డిస్కషన్ జరిగింది. సో ద కోర్ట్ సెడ్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ లా ఏ పర్సన్ కెన్ బి డిటైన్డ్. సో ఒక లా అనేది, ఓకే, పార్లమెంట్లో తయారైన ఒక లా అనేది ఉంటే చాలు ఒక పర్సన్ని మనం డిటైన్ చేయొచ్చు, లేదా ఆ లా ప్రకారం ఏదైనా చేయొచ్చు, ఈవెన్ వితౌట్ ఏ ట్రయల్. సో ఆ లా అనేది జస్ట్ ఫేర్ రీజనబుల్గా ఉందా లేదా అని సంబంధం లేదు. ఆ లా అనేది ప్రొసీజర్ ప్రకారం తయారైందా, ఆ లాలో ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. సో దట్స్ వాట్ హెల్డ్ ఇయర్. బట్ దీన్ని లేటర్ మేనకా గాంధీ కేసులో ఓవర్రూల్ చేశారు. కేవలం లా ఉంటే సరిపోదు, ఆ లా అనేది జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్గా ఉండాలి అని మేనకా గాంధీ కేసులో దీన్ని తిరగరాయడం జరిగింది. సో ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది జస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఫేర్ అండ్ రీజనబుల్గా అవసరం లేదు. బట్ ఈ మేనకా గాంధీ కేసులో లా అనేది జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్ ఉండాలని చెప్పారు. సో దీన్ని మనం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాము. సో ఈ మేనకా గాంధీ కేసులో బేసికల్గా ఆర్టికల్ 21లోని ఈ ఫ్రేజ్కి వైడ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. అమెరికాలో ఫాలో అవుతున్నటువంటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, సో అది కూడా ఈ 21లోని ఈ ఫ్రేజ్కి అప్లై అవుతుందని చెప్పారు. నెక్స్ట్, రమేష్ తప్పర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సో ఇట్ స్ట్రెంథెండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో మనం ఆర్టికల్ 13 డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పాను వాట్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ వాట్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఏ లా అండ్ ఫండమెంటల్ రైట్, ద లా విల్ బీ ఇన్ ఏ డార్మెంట్ పొజిషన్. అంటే అది కంప్లీట్గా ఇన్వాలిడ్ అవ్వదు, కానీ ఇన్అప్లికబుల్గా అలా ఉంటుంది. బట్ వెన్ ద ఇన్కన్సిస్టెన్సీ ఈజ్ రిమూవ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద ఫండమెంటల్ రైట్ విత్ విచ్ దట్ లా ఈజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్, దట్ రైట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ రైట్స్, దెన్ దట్ లా విల్ అగైన్ బి యాక్టివ్. అదనమాట. వెన్ ఇట్ కమ్స్ టు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, ఇఫ్ ఎ బ్యాడ్ పార్ట్ ఆఫ్ లా కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్, ఓన్లీ దట్ పార్ట్ ఈస్ రిమూవ్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టంలోని ఒక 5 ప్రొవిజన్స్ని రిమూవ్ చేస్తే మిగతాదంతా వ్యాలిడ్ అనుకోండి, దెన్ దట్ 5 ప్రొవిజన్స్ విల్ బి సపరేటెడ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద లా ఈజ్ కంటిన్యూస్ టు ఎన్ఫోర్స్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫస్ట్ మేజర్ ఫ్రీ స్పీచ్ కేస్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ విచ్ కేస్? రమేష్ తప్పర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. నెక్స్ట్, శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. The court held that parliament can amend fundamental rights using article 368. Said that constitutional amendments are not law under article 13, so they cannot be struck down for violating fundamental rights. See here, very logically మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 13లో లా విచ్ ఈజ్ ఇన్ కన్సిస్టెన్స్ విత్ దిస్ పార్ట్ 3 ఈజ్ ఇన్వాలిడ్ అని చెప్పారు. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368, we have discussed article 368 when we are talking about 3 types of amendment procedures in India. So article 368 ప్రకారము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే అది లా అనే మీనింగ్లోకి రాదు, ఆర్టికల్ 13లోని లా అనే పదం మీనింగ్లోకి రాదు. సో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని తీసేస్తే అప్పుడు మనం దాన్ని ఇన్వాలిడ్ చేయలేము అని ఇండైరెక్ట్గా చెప్తున్నారన్నమాట. సో దిస్ ఈజ్ హెల్డ్ ఇన్ శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, దీన్ని ఓవర్రూల్ చేశారు ఫ్యూచర్లో. నెక్స్ట్, బెరూబరీ యూనియన్ కేస్ 1960. ఇట్ డీల్ట్ విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెరిటరీ బెరూబరీ టు పాకిస్తాన్, హెల్డ్ దట్ టెరిటరీ కాంట్ బి గివెన్ అవే బై జస్ట్ పాసింగ్ ఏ లా అండర్ ఆర్టికల్ 3.
సో ఆర్టికల్ 3 ప్రకారం ఒక లాని పాస్ చేసి మనం ఇండియాలోని ఒక టెరిటరీని ఫారెన్కి ఇవ్వలేము. ఇట్ రిక్వైర్స్ a constitutional amendment under Article 368. Also said preamble is not enforceable. This was later changed in Keshavananda Bharati case. సో బెరూబరి యూనియన్ కేసు అనేది ముఖ్యంగా ఇండియాలో ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పడం గురించి అనమాట. దెన్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ reaffirmed Parliament's power to amend fundamental rights using Article 368. సో పార్లమెంట్కి కూడా ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు ఆర్టికల్ 368 కింద. క్లారిఫైడ్ దట్ ఆర్టికల్ 13 ఓన్లీ లిమిట్స్ ఆర్డినరీ లాస్, నాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో లేడ్ ఫౌండేషన్ ఫర్ ద లేటర్ క్లాష్ అండ్ అమెండింగ్ ఫండమెంటల్ రైట్స్ లీడింగ్ టు గోలక్నాథ్ అండ్ కేశవానంద భారతి కేసెస్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్టికల్ 13 కిందికి రావు. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో వెన్ వీ సే దట్ వీ కెన్ అమెండ్ ఎ ఫండమెంటల్ రైట్, వీ కెన్ ఆల్సో రిమూవ్ ఎ ఫండమెంటల్ రైట్స్, వీ కెన్ ఆల్సో కట్టేల్ ఎ ఫండమెంటల్ రైట్ అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ గోలక్నాథ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. Article 368 only gives the procedure to amend the constitution. It does not give parliament the power to take away fundamental rights. Clear? Next, declared that a constitutional amendment is also a law under Article 13(2). సో ఇందులో చెప్పారు, ఇందులో గోలక్నాథ్ అండ్ అదర్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఒక ఆర్టికల్ 13 కిందికే వస్తుంది, లా అనే మీనింగ్లోకే వస్తుంది. సో వెన్ వీ curtail a fundamental right using constitutional amendment, then that constitutional amendment can be declared as invalid. Next, Keshavananda Bharati, which is very important case. సో స్టేట్ ఆఫ్ కేరళ, సమ్టైమ్స్ వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంటారు, స్టేట్ ఆఫ్ కేరళ బదులు స్టేట్ ఆఫ్ మద్రాస్, స్టేట్ ఆఫ్ పంజాబ్ అలా ఇస్తుంటారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ సచ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ లాస్ వేర్ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వాజ్ ఎవాల్వ్డ్. సో కొన్ని బేసిక్ ఫ్యూచర్స్ ఉన్నాయి, భారత రాజ్యాంగం యొక్క అస్తిత్వం అనమాట అవన్నీ కూడా. సో ఈ ఫ్యూచర్స్ అన్నిటిని తొలగించలేము అని చెప్తున్నారు అనమాట ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ద్వారా. బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేయొచ్చు, ప్రియంబుల్ని కూడా అమెండ్ చేయొచ్చు, మొత్తం ఏదైనా అమెండ్ చేయొచ్చు. కానీ మీరు అమెండ్ చేయడం ద్వారా కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఫ్యూచర్స్ చెడిపోకూడదు అని చెప్తున్నారు ఈ డాక్ట్రైన్ ద్వారా. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. పలు తీర్పుల్లో పలు ఫ్యూచర్స్ని జడ్జెస్ బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయని చెప్పారనమాట. సో ఇట్ లిమిటెడ్ పార్లమెంట్స్ పవర్ టు అమెండ్. నెక్స్ట్, ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ అప్లైడ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ టు స్ట్రైక్ డౌన్ ఆర్టికల్ 329A సబ్ క్లాస్ 4. సో బేసికల్గా ఈ ఆర్టికల్ ప్రకారము ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ని బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ తీసుకొచ్చారు. సో ఇందిరాగాంధీ టైం అది. సో సుప్రీంకోర్ట్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ ఈవెన్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, నెక్స్ట్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా హెబియస్ కార్పస్ కేస్ అంటాము. సో దీన్ని డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హెబియస్ కార్పస్ కేస్? ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. సో డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ సిటిజన్స్ కుడ్ నాట్ అప్రోచ్ కోర్ట్స్ టు ఎన్ఫోర్స్ ఈవెన్ ద రైట్ టు లైఫ్. సో రైట్ టు లైఫ్ను కూడా ఎన్ఫోర్స్ చేయలేము ఎమర్జెన్సీ టైంలో అన్నారు. కాంట్రవర్షియల్ జడ్జిమెంట్స్ దట్ సస్పెండెడ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. బట్ హెచ్ఆర్ కన్నా ఈ ఒపీనియన్కి విముఖత చూపించడం జరిగింది. అదేంటి, రైట్ టు లైఫ్ని కూడా కోర్టులో ఎన్ఫోర్స్ చేయకపోవడం ఏంటి అని అతను ఈ గివ్ ఎ డిసెండింగ్ ఒపీనియన్. సో ఇట్ వాజ్ ఓవర్ రూల్డ్ ఇన్ కేఎస్ పుట్టస్వామి కేస్ ఇన్ దట్ ఇయర్ 2017. ఓకే, నెక్స్ట్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పర్సనల్ లిబర్టీ కేస్ ఇది. సో హెల్డ్ దట్ పర్సనల్ లిబర్టీ ఇంక్లూడ్స్ ద రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. సో ఇది ఆమె అబ్రాడ్కి వెళ్తున్న సందర్భంలో జరిగిన ఒక కేసు అనమాట ఇది. సో పర్సనల్ లిబర్టీ ఇంక్లూడ్స్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఆల్సో. కోర్ట్ రూల్ దట్ లాస్ ఎఫెక్టింగ్ లిబర్టీ మస్ట్ బి ఫేర్, జస్ట్ అండ్ రీజనబుల్. ఇంట్రడ్యూస్ ద గోల్డెన్ ట్రయాంగిల్. సో ఇది ఎగ్జామ్లో అడగొచ్చు. విచ్ ఆఫ్ ద 3 ఆర్టికల్స్ ఆర్
కంబైన్డ్లీ నోన్ యాజ్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే 14, 19 అండ్ 21. సో ఈ మూడు కూడా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి, రిలవెంట్గా ఉంటాయి. ఓవర్టర్న్డ్ ఏకే గోపాలన్ అండ్ ఎక్స్పాండెడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21. సో నెక్స్ట్ ఐసీ Golaknath and others versus State of Punjab. Article 368 only gives the procedure to amend the constitution. It does not give Parliament the power to take away fundamental rights. So we have seen this actually. Yes. Sunil Batra versus Delhi administration. So articles involved 14, 19 and 21. So these are what? Golden triangle. Supreme Court held that prisoners also have fundamental rights. So ఈ కేసు prisoners రైట్స్కి సంబంధించింది. జైల్లో ఉన్న ఖైదీలని ఎక్కువగా టార్చర్ చేయడము అలా చేయొద్దు అని చెప్పేది అనమాట. ఈవెన్ ఆర్టికల్ 21లో ఉన్న రైట్ టు లైఫ్ అనేది ప్రిజనర్స్కి కూడా డిగ్నిటీగా హ్యూమన్ ట్రీట్మెంట్ తీసుకునే విధంగా వసతులు కల్పించాలని చెప్తుంది అనమాట. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది ఈ సునీల్ బాట్రా కేసులో ఇచ్చారు. ఇది చాలాసార్లు లాసెట్లో అడిగారు. నెక్స్ట్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ రీఅఫర్మ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. So part 3 and part 4, fundamental rights and directive principles of state policy must exist in harmony and DPSP cannot override fundamental rights. So when there is a conflict between fundamental right and a DPSP, fundamental right will prevail. Ensured judicial review and limited amending power. Next, Vaman Rao versus Union of India. The court upheld validity of 1st and 25th Constitutional Amendment Acts, introduced the concept of prospective overruling. సో ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ వెరీ సింపుల్. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని రెండు ఉంటాయి. సో వెన్ వి సే రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, అది ఒక జ్యుడిషియల్ డిసిజన్ అయినా ఒక చట్టం అయినా ఆ చట్టం రాకముందు జరిగినటువంటి చర్యలకు కూడా అప్లై అవుతుందన్నమాట. బట్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఆ చట్టం లేదా జ్యుడిషియల్ డిసిజన్ ప్రిసిడెంట్ వచ్చిన తేదీ నుంచి ఫ్యూచర్లో అప్లై అవుతుంది అనమాట, ఫ్యూచర్ ఇన్సిడెంట్స్కి అప్లై అవుతుంది. సో స్టేటెడ్ దట్ అమెండ్మెంట్స్ మేడ్ బిఫోర్ కేశవానంద భారతి ఆర్ వ్యాలిడ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎఫెక్ట్ ఫండమెంటల్ రైట్స్. అందుకే అలా చెప్పారు. సో ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసే లాస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ రాకముందు ఉన్నప్పుడు అవి వ్యాలిడ్ అని చెప్పారు. అండ్ ప్రొటెక్ట్స్ లాస్ ఇన్ ద 9th షెడ్యూల్ ఫ్రమ్ బీయింగ్ స్ట్రక్ డౌన్ ఇఫ్ యాడెడ్ బిఫోర్ 1973. క్లియర్. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ జడ్జెస్ కేసు. సో వీ హ్యావ్ సీన్ ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్ అండ్ థర్డ్ జడ్జెస్ కేస్ మనం కొలీజియం సిస్టమ్ గురించి చెప్పుకున్నప్పుడు. సో ఫోకస్డ్ ఆన్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఇన్ అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్. సో ఈ ఫస్ట్ జడ్జ్ కేసు ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడగొచ్చు, గుర్తుంచుకోవాలి తప్పకుండా. సో గవర్నమెంట్ జడ్జెస్ని ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్ చేసి అలా చేయకుండా ఉండడానికి ఈ కేసు అనమాట. అండ్ ఇట్ సెట్ స్టేజ్ ఫర్ ద సెకండ్ అండ్ థర్డ్ జడ్జెస్ కేస్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ బికాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్. మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బాను బేగమ్స్. ఇది లాస్ట్ ఇయర్లో చాలాసార్లు అడిగారు, తప్పకుండా గుర్తుంచుకోండి. ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ దట్ గివ్ ముస్లిం ఉమెన్ ద రైట్ టు మెయింటెనెన్స్. ముస్లిం ఉమెన్స్కి ఏ రైట్ ఇచ్చింది? రైట్ టు మెయింటెనెన్స్. సో రైట్ టు మెయింటెనెన్స్ కేస్ 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో షా బాను బేగం కేస్, షా బాను కేస్ అనే పేరు చాలా ఫేమస్ అనమాట. సో షా బాను అనేది గుర్తుంచుకోండి. సో ఇంకొకటి ఉంటుంది షా బాను, షయారా బాను అని చెప్పేసి 2 ఉంటాయి. త్రిబుల్ తలాక్ కూడా షయారా బాను అని ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి మీరు. నెక్స్ట్, ఇది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్ తీసుకురావడానికి కారణమైంది. నెక్స్ట్, ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓలియం గ్యాస్ లీక్ కేస్. ఇందులో అబ్సల్యూట్ లయబిలిటీ ఎవాల్వ్ అయింది. వి నో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లయబిలిటీ, స్ట్రిక్ట్ లయబిలిటీ అండ్ అబ్సల్యూట్ లయబిలిటీ. సో అబ్సల్యూట్ లయబిలిటీ, స్ట్రిక్ట్ లయబిలిటీకి తేడా ఏంటంటే అబ్సల్యూట్ లయబిలిటీ లో ఎటువంటి ఎక్సెప్షన్స్ ఉండవు. ఆ ఎక్సెప్షన్స్ స్ట్రిక్ట్ లయబిలిటీలో ఉంటాయి. Ensured better protection of life under Article 21 and environmental safety. Oleum gas leak case is also known as an అడగొచ్చు, and this case is related to what అని అడగొచ్చు, various angles లో అడగొచ్చు. So I'm not going
టు ద నెక్స్ట్ కేసెస్. సో, నేను ఇంతవరకు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మిగతావన్నీ మీరు మన యొక్క యాప్‌లో ఈ యొక్క పీడిఎఫ్‌ని మీకు ఫ్రీగా అందుబాటులో ఉంచుతున్నాను. మీరు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. తప్పకుండా ఇందులో ఉన్న ప్రతి కేస్‌లా మీరు నేర్చుకోవాలి. ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు అట్‌లీస్ట్ మీరు ఇవన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ 3 YDC అయినా, 5 YDC అయినా కేస్ లాస్ తప్పకుండా నేర్చుకుంటే మీకు కొన్ని మార్క్స్ పక్కా వస్తాయన్నమాట. సో, ఒక్కొక్క మార్కే మనకి చాలా ఇంపార్టెంటు. ఒక్క మార్కే వస్తుంది గదా! 2 మార్కులు, 3 మార్కులే గదా! జడ్జిమెంట్స్ విడిచిపెడదాం అనడానికి లేదు. జడ్జిమెంట్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ బికాస్ ఇది మీకు మల్టిపుల్ యాంగిల్‌లో యూజ్ అవుతుంది. So when you read a judgment, you get to know many terms like procedure established by law and due process of law, doctrine of severability, next ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్, ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇందులో నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పీడిఎఫ్ని మన కృష్ణాస్ లారియల్స్ అనే యాప్లో పెడతాను. ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఎస్పెషల్గా టెలిగ్రామ్లో వీఆర్ కండక్టింగ్ క్విజ్ అండ్ ఆల్సో మెగా మాక్ టెస్ట్ సిరీస్ అండ్ సెక్షనల్ టెస్ట్ సిరీస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు కొంత సమయం ప్రిపరేషన్కి పెట్టండి. మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది కాబట్టి ప్రస్తుతం తీసుకోండి. వెంటనే ఎగ్జామ్కి ఎంతో సమయం లేదు. లేట్ చేయకుండా వెంటనే తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అది వేరే విషయం. తీసుకునే పరిస్థితిలో ఉండి కూడా తీసుకోకపోవడం అది మీ యొక్క తప్పు అవుతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ది ఎగ్జామ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఒకవేళ మీరు తీసుకోని పరిస్థితిలో ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు కన్సిస్టెంట్గా మీ దగ్గర ఉన్న సోర్సెస్ని వాడండి. మన ఛానల్లో ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ మొత్తం చూడండి. ఆ విధంగా ప్రీవియస్ ఇయర్స్ ప్రాక్టీస్ చేయండి. I wish you very all the best for the entrance exam. Thank you so much for watching this video and have a nice day.